గ్రామసభ అంటే ఏమిటి? గ్రామసభ అంటే ఆ గ్రామంలోని ఓటర్ల జాబితాలో పేర్లు గల వ్యక్తులందరితో గ్రామీణాభివృద్ధికి అవసరమైన నిర్ణయాలను తీసుకునే సభను గ్రామసభ అంటారు. గ్రామసభలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు? గ్రామ పంచాయతీలోని ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్న 18 సంవత్సరాలు పైబడిన వారందరూ గ్రామసభ సభ్యులుగా ఉంటారు. గ్రామసభ ఎక్కడ, ఏ సమయంలో నిర్వహించాలి? గ్రామ పంచాయతీ సరిహద్దు లోపల సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఎప్పుడైనా జరపవచ్చు. గ్రామసభను ఎవరు సమావేశపరుస్తారు? గ్రామసభను సర్పంచ్ సమావేశపరచాలి. అత్యవసరమైతే సభ్యుల డిమాండ్పై కూడా గ్రామసభ నిర్వహించవచ్చు. గ్రామసభ నోటీసును ఎలా జారీ చేయాలి? సమావేశం ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు జరుగుతుందో 2 రోజుల ముందుగా 3 ముఖ్య ప్రదేశాలలో నోటీసులు అంటించటం ద్వారా ప్రజలకు తెలియజేయాలి. గ్రామసభ జరుగుతున్న విషయాన్ని ఎలా ప్రచారం చేయాలి? గ్రామసభ నిర్వహణ సమాచారాన్ని వాల్ పోస్టర్లు, స్థానిక కళాకారుల బృందాలు, డప్పు వాయింపు ద్వారా ప్రింట్ మాధ్యమాలు, కమ్యూనిటీ మైక్ సెట్లు, కమ్యూనిటీ రేడియోలు, గ్రామంలోని వివిధ సంఘాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయవచ్చు. గ్రామసభలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, బలహీన వర్గాల ప్రజలకు ఎలా ప్రాతినిధ్యం పెంచవచ్చు? వారు ఉండే ప్రదేశాలలో విస్తృతంగా ప్రచారం చేయటం, వారి సంక్షేమానికి ఉపయోగపడే పనులను చేపట్టడం, వారి సమస్యలను త్వరగా పరిష్కరించడం ద్వారా గ్రామసభలో వారి ప్రాతినిధ్యం పెంచవచ్చు. గ్రామసభలో మహిళలను అధిక సంఖ్యలో పాల్గొనేలా చేయటం ఎలా? స్వయం సహాయక సంఘాలు గ్రామ ఐక్య సంఘాలతో చర్చించి మహిళలు గ్రామసభకు హాజరయ్యేలా చూడాలి. మహిళల ప్రత్యేక సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలు చూపుతారు అనే నమ్మకం కల్పించడం ద్వారా మహిళలు ఎక్కువగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి. గ్రామసభను సంవత్సరంలో ఎన్నిసార్లు నిర్వహించాలి? తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సంవత్సరంలో 6 సార్లు గ్రామసభను తప్పనిసరిగా నిర్వహించాలి. ఒక సభను మహిళలు మరియు వృద్ధుల కోసం, రెండో సభను అననుకూలత కలిగిన వారి కోసం నిర్వహించటం జరుగుతుంది. గ్రామసభకు ఎంతమంది హాజరు కావాలి? గ్రామంలోని సభ్యులంతా హాజరు కావాలి. అప్పుడే నిర్ణయాలు చేయటంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉంటుంది. గ్రామసభకు ఎవరు అధ్యక్షత వహించాలి? గ్రామసభకు సర్పంచ్ అధ్యక్షత వహించాలి. సర్పంచ్ లేని పక్షంలో ఉప సర్పంచ్ అధ్యక్షత వహించాలి. ఇద్దరూ లేని ఎడల సభలో సభ్యుల సూచన మేరకు వార్డు మెంబరు అధ్యక్షత వహించవచ్చు. గ్రామసభలో చర్చించే అంశాలను ఎలా ప్రాధాన్యీకరిస్తారు? ఏ పనిని చేపడితే ఎక్కువ మందికి లబ్ధి చేకూరుతుందో ఆ పనులను చేపట్టాలి. ఎస్సీ, ఎస్టీ మహిళల సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఉదాహరణకు త్రాగునీటి సమస్య, రోడ్ల నిర్మాణం, వైద్య సదుపాయాల కల్పన మొదలైనవి. గ్రామసభలో తీర్మానాలను ఏ విధంగా ఆమోదిస్తారు? హాజరైన సభ్యులలో మెజారిటీ సభ్యుల అభిప్రాయాన్ని వారు చేతులు పైకి ఎత్తటం ద్వారా తీర్మానాలను అంగీకరిస్తారు. గ్రామసభలో చర్చించవలసినటువంటి అంశాలు ఏమిటి? వార్షిక లెక్కలు, కొత్త పన్నులు, వివిధ పథకాల అమలుకు సంబంధించిన విషయాలు, గ్రామ పరిపాలన నివేదిక, రుణాల వినియోగం, ఇంకా పంచాయతీ బడ్జెట్, లబ్ధిదారుల ఎంపిక, ఆడిట్ నివేదిక, వివిధ ప్రభుత్వ శాఖల అభివృద్ధి నివేదికలపై ఎన్నో అంశాలు చర్చించి తీర్మానాలను చేస్తారు. గ్రామసభలో ఏ రిజిస్టర్లు ఉంటాయి? 1
సమావేశం ఎజెండా రిజిస్టరు. 2 తీర్మానాల నమోదు రిజిస్టరు. 3 హాజరు రిజిస్టరు నిర్వహించాలి. గ్రామసభకు పంచాయతీకి మధ్య ఎటువంటి సంబంధాలుండాలి? గ్రామసభ చేసిన తీర్మానాలను పంచాయతీ తప్పనిసరిగా గౌరవించాలి. గ్రామసభలో సర్పంచ్ పాత్ర ఏమిటి? గ్రామసభలో సర్పంచ్ పాత్ర ఎక్కువ. అది అతని బాధ్యత కూడా. ప్రభుత్వం నిర్వహించిన తేదీలలో సభను సమావేశపరచాలి. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. వారు ప్రతిపాదించిన పనులను పరిష్కరించాలి. గ్రామసభ నిర్వహణలో పంచాయతీ కార్యదర్శి పాత్ర ఏమిటి? సభను ఎజెండా ప్రకారం సక్రమంగా నిర్వహించాలి. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. సభ్యులు లేవనెత్తే ప్రతి అంశం చర్చించి ఆమోదం పొందిన తర్వాత తీర్మానం నమోదు చెయ్యాలి. వాటిని అమలయ్యేలా చూడాలి. గ్రామసభ నిర్వహణలో డివిజన్, మండల, గ్రామస్థాయి అధికారుల పాత్ర ఏమిటి? వారి వారి శాఖలకు సంబంధించిన బడ్జెట్లను, ఖర్చులను మరియు లబ్ధిదారుల ఎంపికను, వారి కార్యక్రమాలను గ్రామసభలో చర్చించి ఆమోదింప చేసుకోవచ్చు. గ్రామసభలో పాల్గొనే వివిధ శాఖల అధికారుల పాత్ర ఏమిటి? గ్రామసభలో వివిధ శాఖల అధికారులు వారి శాఖలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసి గ్రామసభ ఎజెండాలో చేర్చాలి. ఆ అంశాలను గ్రామసభలో సమీక్షించి, చర్చించి, నిర్ణయాలు చేసి ఆమోదింపజేసుకోవలసి ఉంటుంది. గ్రామసభ విజయవంతం చేయడంలో గ్రామసభ సభ్యుల పాత్ర ఏమిటి? గ్రామ పంచాయతీలోని అన్ని అంశాలను గ్రామసభకు నివేదించగలగాలి. లబ్ధిదారులు ఎంపిక సమయంలో తమకు తెలిసిన సమాచారాన్ని నిర్భయంగా వెల్లడి చేయాలి. వాటి వల్ల గ్రామ సమస్యలు, అవసరాలు త్వరగా పరిష్కారమవుతాయి. గ్రామసభలో వార్డు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధుల పాత్ర ఏమిటి? గ్రామసభలో వార్డు సభ్యులు తమ తమ వార్డులలో గ్రామసభకి ముందే వార్డు సభలు నిర్వహించి ఆ వార్డులలో గల సమస్యలను గుర్తించి వాటిని గ్రామసభలో చర్చించే విధంగా చర్యలు తీసుకోవాలి. తమ వార్డుకు సంబంధించిన ప్రజలందరినీ గ్రామసభలో పాల్గొనేలా చూడాలి. ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలలో గ్రామసభ ఏ విధమైనటువంటి పాత్ర పోషిస్తుంది? గ్రామసభలో అనేక ప్రాయోజిత కార్యక్రమాలపై చర్చించుకోవచ్చు. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమంలో పనుల గుర్తింపు, కూలీలకు జాబ్ కార్డులు ఇవ్వటంలో గ్రామ పంచాయతీదే ప్రధాన పాత్ర. వారే పనులు నిర్వహిస్తూ సోషల్ ఆడిట్ కూడా చేపట్టాలి. వాటర్ షెడ్ కార్యక్రమం కోసం వాటర్ షెడ్ పథకానికి నిర్మాణ ప్రదేశం, గుర్తింపు మరియు అమలుకు వాటర్ షెడ్ కమిటీలను గ్రామసభల ద్వారా ఏర్పాటు చేయాలి. వాటర్ షెడ్ అధ్యక్షుని ఎంపిక గ్రామసభ ద్వారా చేపట్టాలి. సొంత ఇళ్లు లేని వితంతువులను, మాజీ సైనికులను, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి ఇళ్లు నిర్మించుకోవటానికి అవకాశం కల్పిస్తుంది. వృద్ధాప్య, వికలాంగ, వితంతు పెన్షన్ల కోసం లబ్ధిదారుల ఎంపిక, ఇతర పథకాల లబ్ధిదారుల ఎంపిక కూడా గ్రామసభల ద్వారానే జరుగుతుంది. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుతెన్నులను గ్రామసభలో సమీక్షించవచ్చు. వారికి అవసరమైన పోషకాహారం లభిస్తోందా లేదా అని కూడా చర్చించవచ్చు. ఐసిడిఎస్ పథకం ప్రగతి నివేదికను 3 నెలలకొకసారి అంగన్వాడీ వర్కరు గ్రామసభకు సమర్పించాలి. అంగన్వాడీ సెంటరుకు హాజరయ్యే పిల్లల వివరాలు, పోషకాహార స్థాయి, శిశు మరణాలు, పిల్లల బరువుకు సంబంధించిన సమాచారాన్ని ఈ నివేదికలో పొందుపరచాలి. ఈ విధంగా గ్రామంలో అనేక ప్రాయోజిత కార్యక్రమాలపై చర్చ జరుగుతుంది. గ్రామసభలో ఓటర్ల జాబితా ధృవీకరణ ఎలా జరుగుతుంది? గ్రామసభలో ఆ ఊరి ఓటర్ల జాబితా చదివితే
18 సంవత్సరాలు నిండిన వారి పేర్లు, పెళ్లిళ్ల ద్వారా వచ్చిన ఆడపడుచుల కొత్త పేర్లు చేర్చటానికి, మరణించిన వారి పేర్లు తీసివేయటానికి కుదురుతుంది. గ్రామసభలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారిని ఎలా గుర్తిస్తారు? గ్రామంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను గ్రామసభ గుర్తించాలి. గ్రామసభలో ధృవీకరించిన దారిద్ర్య రేఖకు దిగువన నివసించే కుటుంబాల జాబితా ఆధారంగానే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. షెడ్యూల్ ఏరియాల్లో గ్రామసభకు ప్రత్యేకత ఏమిటి? అక్కడ గ్రామ పంచాయతీ కంటే గ్రామసభకు ఎక్కువ అధికారాలు ఉంటాయి. మన రాష్ట్రంలో ఆదర్శ గ్రామాలు ఏవేవి ఉన్నాయి? మన రాష్ట్రంలో గంగదేవిపల్లి, హాజీపల్లి, ఉస్మాన్ నగర్ గ్రామాలు గ్రామసభను విజయవంతంగా నిర్వహిస్తూ ఆదర్శ గ్రామాలుగా పేరు తెచ్చుకున్నాయి.